బ్యాక్ టు న్యూస్. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగుతున్నాయి. విద్యార్థులే సొంతంగా రేసింగ్ కార్లను తయారు చేసి సత్తా చాటారు. దేశం నలుమూలల నుంచి టీంలు పాల్గొన్న ఈ పోటీల్లో విద్యార్థులు తయారు చేసిన కార్లు దుమ్మురేపాయి. పోటీలపై ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. 2026 పేరుతో బీవీఆర్ఐటీ నర్సాపూర్లో ప్రత్యేకమైన పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో చూసుకున్నట్లయితే విద్యార్థులే సొంతంగా తయారు చేసిన కార్లతో ఫార్ములా 1 రేస్ తరహాలో పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో వివిధ కేటగిరీల్లో దాన్ని తనిఖీలు చేసిన తర్వాత దాదాపు గంటల తరబడి సుమారు 4-5 గంటల పాటు నిరంతరంగా వాహనాలు నడిపి ఎత్తు పల్లాలు గుంటల్లో నడిపి దాని పనితీరుని చెక్ చేశారు. మొత్తం కూడా అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులే ఆ వాహనాలను మొత్తంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. అసలు ఈ పోటీల ప్రత్యేకత ఏంటి, వీటి వల్ల విద్యార్థులకు ఉపయోగం ఏంటనే విషయాలని మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బీవీఆర్ఐటీ డీన్ అకాడమిక్స్ కృష్ణ సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎంబాహా అంటే ఏంటి సార్, ఈ పోటీల ప్రత్యేకత ఏంటి? ఎంబాహా అంటే ఇది ఆల్టర్నేట్ వెహికల్. ఇది పెట్రోల్తో నడుస్తుంది. ఇది 2007లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇది 19వ ఎడిషను. దీంట్లో ఏంటంటే మనకి ఒక ఇంజన్ ఇస్తారు హోండా వాళ్ళు. ఆ ఇంజన్ ఒకటే ఇస్తారు. ఆ తర్వాత మనము రోల్ కేజ్ కానీ, సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ కానీ, టైర్స్ కానీ, తర్వాత అన్నీ కూడా ఈ స్టూడెంట్సే ఓన్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇది లాస్ట్ ఇయర్ మేలో రిజిస్టర్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు మన ఒక డిజైన్ తయారు చేశారు. ఓకే, వాళ్ళ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఆ డిజైన్ చేసిన తర్వాత అనాలిసిస్ కూడా చేశారు. అవి ప్రజెంట్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు 51 టీమ్స్ రిజిస్టర్ అయినాయి. కానీ 45 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 45 టీములు 11 స్టేట్స్ నుంచి వచ్చాయి. ఎక్కువగా మహారాష్ట్ర స్టేట్ నుంచి 13 టీమ్స్ వచ్చినాయి. తర్వాత చెన్నై తమిళనాడు నుంచి 9 టీములు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి రకరకాల టెస్టులు కండక్ట్ చేశారు. మెయిన్ టెక్నికల్ ఇన్స్పెక్షను, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సేల్స్, తర్వాత డిజైన్, సిఐ అనాలిసిస్, ఇలాంటివన్నీ కూడా చేశారు. దాని తర్వాత వీళ్ళు బ్రేక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. బ్రేక్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. ఈ టెక్నికల్ ఇన్స్పెక్షన్ బ్రేక్ టెస్ట్ అయిన వాళ్ళకే ఎండ్యూరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంటుంది. ఈరోజు ఎండ్యూరెన్స్ జరిగింది. ఎండ్యూరెన్స్తో పాటు కొన్ని డైనమిక్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే యాక్సిలరేషను, తర్వాత మెనోరబిలిటీ, తర్వాత సస్పెన్షన్ అండ్ ట్రాక్షను అండ్ స్లెడ్జ్ పుల్ లాంటి డైనమిక్ ఈవెంట్స్ ఉంటాయి. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. కానీ ఎండ్యూరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మటుకు 2 టెక్నికల్ ఇన్స్పెక్షన్, బ్రేక్ టెస్ట్ కంపల్సరీ. బట్ ఈ యాక్సిలరేషన్ ప్రకారం మనం అక్కడ లైనప్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే యాక్సిలరేషన్ త్వరగా చేయగలరో వాళ్ళకి లైనప్లో ఫస్ట్ పొజిషన్ ఉంటుంది. మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఇప్పుడు ఒక వెహికల్ని సొంతంగా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఇంకా చదువుతూనే ఉన్నారు. చదువుతున్న టైంలోనే ఇది తయారు చేయడానికి మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఎన్ని రోజులు కష్టపడ్డారు? మేము ముఖ్యంగా 3 నెలల నుంచి కష్టపడ్డాం దీనికోసం. మొత్తం మాకే తెలియకపోవచ్చు. మా ఫ్యాకల్టీ నుండి మా సీనియర్స్ ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి వాళ్ళ హెల్ప్, వాళ్ళ ఇన్పుట్స్ నుండి ఫ్యాకల్టీ వాళ్ళందరి నుండి నేర్చుకొని ఏం చేయాలనేది ముందే ప్లాన్ చేసుకొని డిజైన్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి వెహికల్ మీద పెట్టడం జరిగింది. తర్వాత టెస్టింగ్ చేసేటప్పుడు అది సరిగ్గా వర్క్ అవుతుందో చూసుకొని ఈవెంట్కి వచ్చాం. పార్టిసిపేషన్ ఏంటి, మీరు ఎలా చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను యాక్చువల్గా టీమ్ ఆఫ్ రైడర్స్కి వైస్ కెప్టెన్ని, ఇంకా డ్రైవర్ని కూడా. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఈ బహాలో కూడా ఉన్నా, ఇప్పుడు దీనికి కూడా డ్రైవర్ కింద ఉన్నా. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అన్నిటినీ సార్ రెక్టిఫై చేసుకొని టెస్టింగ్ అవి చేసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసుకొని ఈ బండిని కొంచెం చేంజ్ చేసుకొని ఎండ్యూరెన్స్కి వెళ్ళాము. మేము వేరేవి అంత కరెక్ట్గా చేయలేకపోయాం, కానీ ఎండ్యూరెన్స్ ఒకటి కొంచెం మంచిగా వచ్చింది మాది. ఇప్పుడు యాజ్ ఏ డ్రైవర్గా 4 అవర్స్ పైన అందులో కూర్చోవాలి, చాలా కంజెస్టెడ్ ప్లేస్లో కూర్చొని డ్రైవ్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆ వెహికల్ తయారు చేసినప్పుడు డ్రైవర్ ప్రకారమే తయారు చేస్తారు వెహికల్ అనేది. డ్రైవర్ చుట్టూ వెహికల్ తయారు చేయడం వల్ల అంత డిస్కంఫర్ట్ అనేది ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. అంటే అమ్మాయిలు పాల్గొన్నామంటే మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఫస్ట్ బోల్ట్ ఫిట్ చేసిన కాంచి మొత్తం డ్రైవర్ వరకు కూడా అంత అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. అదే బీవీఆర్ఐటీ భీమవరం నుంచి ఆ టీం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందామా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జనరల్గా అబ్బాయిలకే చాలా కష్టం ఇట్లాంటివి చేయడం, అమ్మాయిలు మీరు చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నా పేరు అభినయ. నేను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను విత్ కార్ నెంబర్ M54. మా టీం వచ్చేసి జీబా రేసర్స్ అండ్ నేను ఎంబాహా వైస్ కెప్టెన్. బేసిక్గా మెకానికల్ అంటేనే అది జెంట్స్ థింగ్, నాట్ ఏ లేడీస్ థింగ్ అనుకుంటారు. బట్ ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి వి ప్రూవ్ దెమ్ రాంగ్. అండ్ మా టీంలో డ్రైవర్ కూడా లేడీ డ్రైవర్ అనమాట. సో
బేసిక్గా చాలా హార్డ్ వర్క్, చాలా డెడికేషన్, చాలా టీం వర్క్ అనేది ఉంటుంది. బేసిక్గా లేడీస్ చేయడం కొంచెం కష్టం, ఐ అగ్రీ. బట్ మా టీం వల్ల అది, మా డెడికేషన్, మా హార్డ్ వర్క్ వల్ల అది చాలా ఈజీ అయిందని చెప్పుకుంటాం. ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ టీమ్. మొత్తం మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ వెహికల్ దాంట్లో? మీకు బాగా కష్టం అనిపించింది ఎక్కడ అనిపించింది, ఏ విషయం అనిపించింది? నా పేరు గాయత్రి, నేను పవర్ ట్రైన్ మెంబర్ని. మేము దీనికోసం ఒక 4 months నుంచి కష్టపడుతున్నాం. మేము మొత్తం 40 members ఉంటాం. ఫస్ట్గా మేము సబ్ సిస్టమ్స్ కింద డివైడ్ అయిపోతామండి. సో మాది పవర్ ట్రైన్ కదా. సో ఈసారి చాలా రోజుల తర్వాత మేము ఎంబాహ మళ్ళీ రీస్టార్ట్ చేసాం. సో ఆ ఇంజన్ అవన్నీ కూడా కొత్తే. సో దాంతో వర్క్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, కానీ ఫైనల్లీ మేము బాగానే చేసాం. యాక్సలరేషన్ 2nd పొజిషన్ వచ్చింది. స్టాటిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎండ్యూరెన్స్ ఒకటి కొంచెం డిఫెక్ట్ అయింది, కానీ మిగతా అన్నీ చాలా బాగా వచ్చినాయండి. ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్తో మీరు ఏం నేర్చుకున్నారు? నెక్స్ట్ ఇయర్ దీన్ని ఎట్లా చేయబోతున్నారు? సో లైక్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి మేము నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా సబ్ సిస్టమ్స్ నుంచి ఆర్ఎల్స్ ఇంకా స్టాటిక్స్ నుంచి ఇంకా పర్ఫెక్ట్ అవుదాం అనుకుంటున్నాము. అండ్ లైక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాం కూడా. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేము రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ నుంచి వచ్చాము. ఇది మాది ఫస్ట్ టైం ఇందులో పార్టిసిపేషన్ కాబట్టి చాలా నేర్చుకున్నాము, చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఇంకా ఈసారి కన్నా నెక్స్ట్ టైం ఇంకా బాగా పార్టిసిపేట్ చేస్తామని దాంతో మా కెప్టెన్ అన్నమాట. సో ఈయన ఎంతూజియాసంతో మేము ఇక్కడ దాకా వచ్చాము. అండ్ మా ఫ్యాకల్టీ అడ్వైజర్స్ ఉండడం వల్ల వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాము. కెప్టెన్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ ఇయర్ రాబోయే మీ జూనియర్స్ కానీ మీ టీంకి కానీ మీరు ఏం సజెషన్స్ చేయబోతున్నారు? ఇది మాకు ఫస్ట్, నా పేరు శ్రీనివాస్, నేను టీమ్ గరుడ కెప్టెన్. మా కార్ నెంబర్ 45. మేము ఆర్జీకేటీ బాసర్ నుండి వచ్చాము. ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి వి ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, చాలా ఫెయిల్యూర్స్ చూసాము. కానీ ఈసారి కన్నా నెక్స్ట్ టైం ఏది ఎక్కడెక్కడైతే మేము ఫెయిలియర్ అయ్యాము అదంతా రెక్టిఫై చేసుకొని, అంతా రిపోర్ట్ చేసుకొని, అదంతా సార్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ టైం దీనికన్నా ఇంకా పర్ఫెక్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ వెహికల్ ఇక్కడి వరకు రావాలంటే ఫస్ట్ టైం ఎవరికైనా కాంప్లికేషన్ ఉంటుంది. మేము ఈ వెహికల్ తీసుకొని ఇంత దూరం రావడానికి మా అడ్మినిస్ట్రేషన్, మా వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ సార్ కానీ, మా ఫ్యాకల్టీ అడ్వైజర్స్, మా హెచ్ఓడి సార్ సపోర్ట్తోనే మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. అంటే కంపేరిటివ్లీ వేరే కాలేజ్తో మీ కాలేజ్ పోల్చుకుంటే కొంత ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్లస్ ఆ కాలేజ్ నుంచి కూడా మీకు వెహికల్కు కొంచెం ఇబ్బంది అవుతుంది సపోర్ట్ చేయడం, ఫినాన్షియల్ సపోర్ట్. స్పాన్సర్స్ కూడా పెద్ద రారు. మరి మీరు ఎలా ఈ ఫైనాన్షియల్ బ్యారికేడ్ని ఎలా అధిగమించారు మీరు? సార్, ఆ టీమ్ సపోర్ట్ ఉంది అండ్ మాకు స్పాన్సర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. జానేష్ స్పాన్సర్స్ అని చెప్తాడు. అండ్ మాకు స్నేహస్తాలు, పారి ఫౌండేషన్, లార్విన్ ఏఐ, సంచారి, లయన్స్ క్లబ్ హైదరాబాద్, మెగా సిటీ, అనురాధ గుణపతి మ్యామ్, వీళ్ళు మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్గా అండ్ మెటీరియల్ పరంగా కూడా చెర్లపల్లిలో హరిబాబు సార్ అని లేజర్ కటింగ్స్ కానీ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనే మేము ఈ వెహికల్ బిల్డ్ చేసుకొని ఇక్కడ వరకు రాగలిగినాం. అండ్ థ్యాంక్ యూ ఫర్. యు ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాంపిటీషన్? We are from Tamil Nadu. We are from Tamil Nadu, and we are from Chennai Institute of Technology. Team name is Team Errol, and I'm the captain, and he's the driver. This year specifically has been very great. I've been in Baga right from my first year, and this is my final year. This is my last event, and this specific event has given us a lot of exposure. More than 4 years in Baga. Baga has taught us a lot of things, and it's been a great experience. As a driver, you are participating in 4 hours, minimum 4 hours in a vehicle continuously. What is your experience and what is your painful situations? Yes, sir. So this is the first time in BVRIT. So I was the driver for the last year also for my team, and I have been the co-driver when I was in my second year. So the track was amazing here. Like it was mostly man-made track, like because it's not fully natural here. So the track designers did their best. It was amazing pushing the vehicles to the limit. And the hospitality here in BVRIT is very great. Yes, sir. విద్యార్థులందరూ కూడా ఇది తమలోని నైపుణ్యాలకి మెరుగుపరుస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ పోటీలు తమకి ప్రత్యేక మంచి అనుభవాన్ని ఇచ్చాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, నర్సా.